నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. మామూలుగా మనం చపాతీ, రోటీ, పుల్కా అలా చేసుకున్నప్పుడు కర్రీస్ అనేది మనం ఏం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా అండి. ఒక్కసారి నేను చేసిన విధంగా ఇలా మష్రూమ్ క్యాప్సికమ్ కాంబినేషన్తో మష్రూమ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి రోటీ, చపాతీ, నాన్, పుల్కాలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తర్వాత ఒక క్యూబ్ బటర్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ టమాటో ముక్కల్ని కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ముక్కలు కట్ చేసి వేసానండి. మీరు కావాలంటే కొద్దిగా మిక్సీ పట్టి ప్యూరీలా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు మరీ చిన్నగా కాకుండా చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు వాటిని లైట్గా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 500 గ్రాముల కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలండి. చూడండి, మష్రూమ్స్ని కూడా మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు, ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అవి ఉడికిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయండి. మష్రూమ్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి, ఈ స్పైసెస్ అనేది మాడకుండా. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా మరి ఎక్కువ ఓవర్గా ఫ్రై చేయకూడదండి, కొద్దిగా క్రంచీగా ఉంటేనే సరిపోతుంది. మష్రూమ్ కూడా మనకు చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చాలా క్విక్గా మనం ఇలా క్యాప్సికమ్ మష్రూమ్ కాంబినేషన్తో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలండి. మరీ ఈ కర్రీ అనేది నీళ్ళగా ఉంటే బాగుండదండి. మీకు కావాలంటే కొద్దిగా పలుచగా కూడా చేసుకోవచ్చు, కానీ కొద్దిగా మనకు గ్రేవీ టైప్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు చివరిగా ఇందులో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని ఒక 6-7 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు చూడండి కర్రీ అనేది చక్కగా గ్రేవీలాగా రెడీ అయిపోయింది. కొంచెం మీరు ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసానండి. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఇలా సింపుల్గా టేస్టీగా మష్రూమ్ క్యాప్సికమ్ కాంబినేషన్తో ఇలా మసాలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.